ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రాజనగరంలో రక్తం చెందింది. ప్రశాంతమైన పల్లెలో హత్య కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పి ఆనంద్ అనే వ్యక్తిని అతని బామ్మర్ది రాజ్ కమల్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్థానిక పంచాయతీ ఆఫీస్ వద్ద జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఈ హత్యకు కారణమేంటి, బావను బామ్మర్ది ఎందుకు చంపాడు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రాజ్ కమల్ అన్నాడండి. ఈ రోజు అనగా 30/11/2025 తేదీన కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుగొనగా పిల్లి ఆనంద్ సన్ ఆఫ్ సత్య 30 years, అతను మేకలు కోసుకుని జీవిస్తాడని చెప్పి తెలిసింది. తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బామ్మర్ది వరుస అయ్యే రాజ్ కమల్ అనే అతను చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీసి తెలుస్తూ ఉంది. దీన్ని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీంట్లో అతని మీద అతని వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం. బొబ్బిల్లంక అండి. అతనిది ఒరిజినల్గా నరేంద్ర ప్రజెంట్ దోసకాయలపల్లిలో ఉంటున్నాడు. మ్యారీడ్ అండి, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ అమ్మాయి కంప్లైంట్ లో అతన్ని అంతకుముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు, దాన్ని బేస్ చేసుకుని అతను తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్షలు పెట్టుకుని చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ రక్త బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మిగతా వాళ్ళ మీద కూడా విచారణ జరగాలి, ఇంకా చాలా మంది ఉంటారని చెప్పి చెప్తున్నారు. అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది.